తెలంగాణకు నూతన డీజీపీ రానున్నారు. ఏప్రిల్ 31తో డీజీపీ శివధర్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. తదుపరి డీజీపీ ఎంపికపైన కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా 4 సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి జాబితా పంపగా అందులో సీనియర్ అధికారిని ఖరారు చేయనున్నారు. ప్రొసీజర్ ప్రకారం ఈ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే అధికారికంగా కొత్త డీజీపీ పైన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. తెలంగాణకు తదుపరి డీజీపీ దాదాపు ఖరారయ్యారు. యూపీఎస్సీకి పంపిన 4 అధికారుల జాబితాలో సీనియర్గా ఉన్న 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ విషయంలో ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. డీజీపీ పోస్టు కోసం సివి ఆనంద్తో పాటు వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. కొత్త డీజీపీ నియామకానికి సంబంధించి ఢిల్లీలో 3 యూపీఎస్సీ ప్యానెల్ కమిటీ సభ్యుల భేటీ జరగనుంది. ఈ కమిటీలో రాష్ట్ర సీఎస్ రామకృష్ణరావు కూడా సభ్యుడు కావడంతో ఆయన ఢిల్లీలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. యూపీఎస్సీ కమిటీ తమకు 4 పేర్లతో అందిన జాబితాను పరిశీలించి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 3 పేర్లతో డీజీపీ నియామకానికి సంబంధించి తుది జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనుంది. ఇందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, డీజీపీ విషయానికి సంబంధించి సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయి డీజీపీ ఎంపిక కీలక దశకు చేరుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 వారాల్లోగా ఈ యొక్క ప్రక్రియ ముగిసే విధంగా యూపీఎస్సీ యొక్క ఆదేశం ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీలో ఈ యొక్క యూపీఎస్సీ భేటీ కూడా కొనసాగుతుంది. ఈ యొక్క భేటీకి సంబంధించి చూస్తే మాత్రము తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు కూడా సమావేశానికి హాజరైన నేపథ్యంలో దీనికి సంబంధించి 3 పేర్లను కూడా ఖరారు చేస్తారు. అయితే ఇప్పటికే 1994 బ్యాచ్ కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్తే, శిఖా గోయల్, సౌమ్య మిశ్రా పేర్లతో పాటు సివి ఆనంద్ సంబంధించి 1992 బ్యాచ్ కు సంబంధించిన సివి ఆనంద్ పేర్లను కూడా ఖరారు చేసింది. అయితే దీనిపైన ఈ రోజు ఆ సమావేశం కూడా ఏర్పాటు అవుతుంది. అయితే సమావేశంలో చూస్తే మాత్రం ప్రధానంగా డీజీపీ తెలంగాణ సంబంధించి ఎవరిని ఎంపిక చేయాలని దానిపైన కూడా 3 పేర్లను కూడా షార్ట్ లిస్ట్ చేసి యూపీఎస్సీ సంబంధించిన సమావేశానికి కూడా పంపించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి చూస్తే తెలంగాణ డీజీపీ యొక్క చూస్తే మాత్రం సివి ఆనంద్కే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రము సమావేశం తర్వాత దీనిపైన మనకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే సమావేశము మరికొద్ది సేపట్లో కూడా ఈ యొక్క ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.